టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్పై వేటు పడింది. పేలవ్ ఫామ్తో వరుసగా 3 టీ20ల్లో విఫలమైన గిల్ చివరి 2 టీ20లకు దూరమయ్యాడు. కాలిగాయంతో సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ నుంచి గిల్ తప్పుకున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. ప్రాక్టీస్ చేస్తుండగా గిల్ బొటనవేలికి గాయమైందని తెలిపింది. దీంతో లక్నో వేదికగా జరిగే 4వ టీ20తో పాటు శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా జరగబోయే 5వ టీ20కి సైతం గిల్ అందుబాటులో లేడని బీసీసీఐ వెల్లడించింది. శుభ్మన్ గిల్ స్థానంలో సంజు శాంసన్ ఓపెనర్గా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఈ సిరీస్లో గిల్ దారుణంగా విఫలమయ్యాడు. వరుసగా 3 మ్యాచ్ల్లో 4-0, 28 పరుగులతో 32 పరుగులే చేశాడు. గత 15 మ్యాచ్ల్లో 24.25 సగటు, 137.26 స్ట్రైక్ రేట్తో 291 పరుగులే చేశాడు. దీంతో అతనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా గిల్ కోసం అద్భుతమైన ఫామ్లో ఉన్న సంజు శాంసన్ను తుది జట్టులో నుంచి తప్పించడంతో విమర్శలు రెట్టింపయ్యాయి. ఈ క్రమంలోనే గిల్ను గాయం సాగుతో తప్పించారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటికే అనారోగ్య సమస్యలతో అక్షర్ పటేల్ చివరి 2 మ్యాచ్లకు దూరం అవగా అతని స్థానంలో షాబాజ్ అహ్మద్ జట్టులోకి వచ్చాడు. లక్నో వేదికగా బుధవారం జరగాల్సిన 4వ టీ20 తీవ్రమైన పొగమంచు కారణంగా రద్దయింది. కాగా గిల్ మెడగాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్ట్ వన్డే సిరీస్ల నుంచి కూడా తప్పుకున్నాడు. ఆ సమయంలో అతను 2 రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చింది. టీ20 సిరీస్ ముంగిట అతడు తిరిగి ఫిట్నెస్ సాధించాడు. అయితే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడిన 3 మ్యాచ్ల్లోనూ ఫెయిల్ అయ్యాడు. దీంతో సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ అనంతరం జనవరిలో న్యూజిలాండ్తో టీమిండియా 5 టీ20ల సిరీస్ ఆడబోతుంది. ఫిబ్రవరిలో జరిగే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీకి ముందు భారత్ ఆడే చివరి టీ20 సిరీస్ ఇదే.